అందరికీ నమస్కారం. సాక్షి పత్రికలో ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఒక కథనం రాశారు. ఏబి గారి మీద సాక్షిలో కథనం వచ్చిందంటే అది పాజిటివ్ కథనమో, ఆయన మీద న్యూట్రల్గా రాసిన కథనమో అయి ఉండదు. ఖచ్చితంగా అది వ్యతిరేకంగా రాసిన కథనమే అయి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య ఆధ్వర్యంలో నడిచే సాక్షి మీడియా, వైసీపీ నేతలందరూ కూడా ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కక్ష కట్టారు. ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి, రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్ అధికారులందరికంటే సీనియర్. ఆయన 2014-19 మధ్యలో ఇంటెలిజెన్స్ ఏడీజీగా పనిచేశారు. ఈయన ఆ సమయంలో తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పి అనేకసార్లు జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పించేవారు ప్రతిపక్షంలో ఉండగా. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తేవాడు. చంద్రబాబు తర్వాత తీవ్రంగా ఏబి వెంకటేశ్వరరావు గారిని విమర్శించారు ఆ రోజుల్లో. కానీ వాస్తవానికి ఏబి గారి సర్వీస్ మొత్తం తీసుకుంటే ఈ 3 దశాబ్దాల పైన ఉన్న సర్వీస్లో ఆయన మీద ఎప్పుడు కూడా ఎలాంటి ఆరోపణ రాలేదు. అవినీతి ఆరోపణలు కానీ, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారని కానీ ఎక్కడా రాలేదు. ఆయన నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో చేశారు. సిన్సియర్ అధికారిగా ఆయనకు పేరుంది. అలాంటి ఏబి వెంకటేశ్వరరావుని ఆయన మీద కక్ష కట్టి ఒక పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో ఏబి అవతవకలకు పాల్పడ్డారని చెప్పి ఆయన సస్పెండ్ చేశారు. ఆయన గత 4 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. కోర్టుల్లో ఆయనకు అనుకూలంగా తీర్పులు వచ్చినాయి. ఆ తర్వాత వచ్చి జాయిన్ కావాలనుకుంటే కోర్టు ఆయన విధుల్లోకి తీసుకోమని చెప్తే ఆ సందర్భంగా సిఎస్ కూడా సహకరించాల. మళ్ళీ కోర్టుకు వెళ్తానని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయనకు అవకాశం ఇచ్చారు. అయితే 2 వారాలు డ్యూటీ చేశారో లేదో మళ్ళీ సస్పెండ్ చేశారు. ఈసారి ఏం కారణం చెప్పారంటే ఆ పరికరాల కొనుగోలు కేసులో సాక్షులను ఏబీ బెదిరిస్తున్నారు, అందుకని సస్పెండ్ చేశామని చెప్పారు. అది కూడా రేపో మాపో దాని మీద తీర్పు వచ్చే అవకాశం ఉంది. మామూలుగా అయితే ఎప్పుడో ఏప్రిల్లోనే మార్చి నెలాఖరికే తీర్పు వస్తుంది అనుకున్నారు. క్యాట్లో సవాల్ చేశారు ఆయన ఆ సస్పెన్షన్ని. అయితే ఆ తీర్పు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. మొన్న కూడా 23వ తారీఖు అనుకున్నారు, 23 నుంచి మళ్ళీ వాయిదా పడింది. 2-3 రోజుల్లో త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన మే 31 రిటైర్ అవుతారు. రేపు 2024 మే 31, ఇంకో నెల రోజుల్లో రిటైర్ అవుతారు. నెల రోజుల్లో రిటైర్ అయ్యే అధికారి మీద విషం చిమ్ముతూ వార్తా కథనాలు ప్రచురించింది ఈ సాక్షి. మరి ఆయన మీద ఎందుకు అంత కక్ష కట్టి అంతగా వెంటాడుతుందో మనకు అర్థం కావట్లేదు. నిజానికి ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు చేసింది. ఆరోపణలు ఏంటంటే ఏబీవి అంటే ఎనీ టైం బాబు అంట. ఆయన ఐపీఎస్ కాదు, టీపీఎస్ అధికారి అంట. టీపీఎస్ అంటే టీడీపీ పొలిటికల్ సర్వీస్. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీలో తలలెగరేసిన అసంతృప్తులని ఆయన బెదిరిస్తున్నాయంట. ఆయన బెదిరిస్తే బెదిరిపోయే పరిస్థితి ఎట్లా ఉంటుంది నాకు అర్థం కాలేదు. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆయన అసలు సర్వీస్లో లేరు, సస్పెండ్ చేసి ఉన్నారు. ఆయన బెదిరించారంట, వీళ్ళు బెదిరిపోయి వణికిపోయి ఆయన బెదిరింపులకు లొంగిపోతున్నారంట. చాలా చోట్ల జనసేన, టీడీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు వేస్తే వాళ్ళందరినీ ఒక క్రమ పద్ధతిలో పిలిచి మాట్లాడి వాళ్ళందరినీ బెదిరిస్తున్నాడు ఏబి వెంకటేశ్వరరావు. మీ ఆర్థిక మూలాలు దెబ్బ కొడతానని చెప్పి బెదిరిస్తున్నాడు. ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలంటే అధికారంలో ఉండాలి కదా, జగన్మోహన్ రెడ్డి లాగా. అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి కదా. ఇక్కడే పరస్పర విరుద్ధమైన ఇది చేస్తూ ఉంటుంది సాక్షి మీడియా. ఎప్పుడు కూడా ఆడు రాసిన దాన్ని ఆడే ఖండించుకుంటూ ఉంటాడు కథనం చివరికి వచ్చేసరికి. ఇట్లా నూజివీడు నియోజకవర్గంలో ముద్రపోయిన వెంకటేశ్వరరావు, ఆయనకి టికెట్ రాలేదు. ఈసారి తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ మాజీ మంత్రి పార్థసారథికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్గా వేస్తానని చెప్పి తొలుత కొంత ఊగాడు. ఆ తర్వాత ఊగిసలాట్లో పడి విరమించుకున్నాడు. అయితే ముద్రపోయిన వెంకటేశ్వరరావుని పిలిపించి బెదిరించాడు అని చెప్పి ఈ సాక్షి దొంగ సాక్షి కథనం రాసింది. ఈ కథనం ఇటీవల కాలంలో ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ కథనంలో పేర్కొన్న వ్యక్తులను ఎవరిని కలవలేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని చెప్తున్నారు. కానీ ఒక పథకం ప్రకారం వండేశారు. మంచి మసాలా వంటకాన్ని ఈ సాక్షి వండింది. ఎందుకంటే ఆయన చూస్తే మరి భయమో లేకపోతే ఆయన సర్వీస్లో అసలు ఆయన రిటైర్ అయ్యేలోపు ఆయన యూనిఫామ్ వేసుకోకూడదని ఒక పంతమో ఏంటో తెలియదు. కానీ 5 ఏళ్లుగా ఆయన వెంటాడుతూ ఉన్నారు ఈ గ్యాంగ్ అంతా కూడా. ఇదే కథనంలో కలమట వెంకటరమణ
పాతపట్నం శ్రీకాకుళం నియోజకవర్గంలో కలమటి వెంకటరమణను బెదిరించారని, పాతపట్నం నియోజకవర్గంలో టికెట్ రాని కలమటి వెంకటరమణను బెదిరించారని, కలమటి వెంకటరమణ 2014లో వైసీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. ఆయనకి ఈసారి టికెట్ రాలేదు, అక్కడ వేరే క్యాండిడేట్కి ఇచ్చారు. అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమే. అయితే పార్టీ నేతలు మాట్లాడుకున్నారు, బొద్దుగుంచుకున్నారు, ఏదో జరిగింది. కానీ ఇక్కడ కూడా ఈయన పాత్ర, ఏబీ గారి పాత్ర ఉందని చెప్పి రాసుకొచ్చారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారి కోసం ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రంగా ఆయన విజయం కోసం ప్రయత్నం చేస్తున్నారంట, కృషి చేస్తున్నారంట. ఆయన విజయం కోసమే ఈ జలీల్ ఖాన్ తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 19 ఎన్నికల్లో జలీల్ ఖాన్ కుమార్తెకు టికెట్ ఇచ్చారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే జలీల్ ఖాన్ గారు ఇప్పుడు చాలా స్వచ్ఛందంగా సుజనా చౌదరి గారి అభిమానంతో ఆయన సుజనా చౌదరి గారి విజయానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక్క జలీల్ ఖానే కాదు, మైనారిటీ కమ్యూనిటీస్కి చెందిన నాయకులందరూ కూడా ఈయన సుజనా చౌదరి గారి విజయాని కోసం, ఎన్డీఏ అభ్యర్థి విజయం కోసం ప్రయత్నం బాగా గట్టిగా కృషి చేస్తున్నారు. అది జలీల్ ఖాన్ కావచ్చు, లేదంటే నాగుల్ మీరా కావచ్చు, లేదా బేగ్, వీళ్ళు ముఖ్యమైన మైనారిటీ నాయకులు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో. వీళ్ళే కాకుండా కార్పొరేటర్లు అబ్దుల్ ఖాదర్ కానీ, ఇంకా మా ఫతావుల్లా కానీ, ఇంకా చాలామంది మైనారిటీ నాయకులంతా కూడా స్వచ్ఛందంగా సుజనా చౌదరి గారి కోసం, ఆయన విజయం కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. అయితే ఈ దొంగ కథనంలో ఏం రాశారంటే జలీల్ ఖాన్ని ఏబీ వెంకటేశ్వరరావు బెదిరించాడ. ఈ బెదిరింపులకు బెదిరిపోయి జలీల్ ఖాన్ గారు భయపడిపోయి వణికిపోయి ముస్లిం సన్నిహితులందరినీ, తన వర్గం వాళ్ళందరినీ పిలిచి మీరందరూ సుజనా చౌదరి గారికి చేయండి అని చెప్పారట. ఈ రకంగా అంటే ఒక రాజకీయ పార్టీకి ఆయన అనుకూలంగా పనిచేస్తున్నాడు అనే ఒక బురద జల్లుడు కథనాన్ని ఈ సాక్షి పత్రిక ప్రచురించింది. గత 5 ఏళ్లుగా ఆయన వెంటాడుతూ ఉంది. ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన సస్పెండ్ చేశారు 6 నెలల్లో. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా జగన్ ఒక పంతం పట్టిన పందెగాడిలాగా, ఒక ముఖ్యమంత్రిలాగా కాకుండా ఒక పంతం పట్టిన పందెగాడిలాగా, ఒక పాలిగాడిలాగా ఈయన పరిపాలన జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఏబీ వెంకటేశ్వరరావుని వెంటాడుతున్నారని మనం అనుకోవాలి. ఆయన అంటే రిటైర్ అయ్యేలోపు మళ్ళీ యూనిఫామ్ వేయనివ్వను అనేదో భీష్మించుకొని ప్రతిజ్ఞ చేశారని చెప్పి అంటూ ఉన్నారు. చూడాలి. ఈ తప్పుడు కథనాన్ని ప్రచురించినందుకు ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు కనుక కోర్టులో సవాల్ చేస్తే ఈ పత్రిక చైర్మన్, జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి, ఎడిటర్ మురళి, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆధారాలు లేని కథనం రాసినందుకు శిక్షకు గురయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎవరైతే కలమటి వెంకటరమణ, జలీల్ ఖాన్, లేదంటే ముద్రబోయిన వెంకటేశ్వరరావు, వీళ్ళు కూడా దీని మీద కోర్టుకు వెళ్ళారంటే మమ్మల్ని బెదిరించడం ఏంటి, మేము బెదిరిస్తే బెదిరిపోయేవాళ్ళమా అని చెప్పి వెళ్ళారంటే అక్కడ కూడా వీళ్ళకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల్లో 13వ తారీఖు లోపు ఇలాంటి విషపరాతలు, విషప కథనాలు ఇంకా చాలా వస్తాయి. వీటినన్నింటిని కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి. Like, share and subscribe to Rajaniti channel.